మనందరం పేదోళ్ళమే, మనందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే ప్రభుత్వం ఇచ్చే బియ్యం తినము, రేషన్ కార్డుల మీద ఇచ్చే బియ్యం తినము. ఎందుకు తినమంటే దానికి 1,00,000 కారణాలు చెప్తాం. పురుగులు ఉంటాయి, లావు ఉంటాయి, అరగవని. మరి అట్లాంటప్పుడు ప్రభుత్వానికి మనం చెప్పాలి. ప్రభుత్వం కూడా పెద్ద మనం చేసుకొని ఆలోచించి, అయ్యో ఈ బియ్యం బాగలేవా, పురుగులు ఉంటాయా, ఇవి తినకపోతే తినకపోయినలే, వద్దన్న వాళ్ళు వద్దని చెప్పండి, మీకు బియ్యం నుంచి మినహాయింపిస్తాము, మీ తెల్ల రేషన్ కార్డు మాత్రం అలాగే ఉంచుతామని చెప్పాలి. అట్లా కాకుండా ఏం జరుగుతుందంటే బియ్యం తీసుకోకపోతే కార్డు పోద్దేమో అని భయపడుతూ ఉన్నాం. ఎటు వచ్చి ఏమవుతుంది, ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుంది, మధ్యలో దళారులు బాగుపడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఏం చేసిందంటే రేషన్ కార్డుల మీద సన్న బియ్యం సరఫరా చేస్తా అని చెప్పి ఈసారి సన్న బియ్యమే వచ్చినాయి. అవి కూడా కొన్ని చోట్ల సగం మందికి వచ్చినాయి, సగం మందికి లావు బియ్యం వచ్చినాయి. అది వేరే విషయం. అది మనం కూడా ప్రభుత్వం మన కోసం ఎక్కువ ధరకి కొని ₹1 సరఫరా చేసే బియ్యాన్ని తినడానికి ట్రై చేద్దాం. అలాగే ప్రభుత్వానికి కూడా మన అందరి తరపు నుంచి విజ్ఞప్తి, మేము పేదోళ్ళమైన మేము ₹60-70 పెట్టి బియ్యం తినలేము, మా కోసం మీరు సరఫరా చేసే బియ్యం పథకం బాగుంది, కానీ సన్న బియ్యం సరఫరా చేయండి అని మనం ప్రభుత్వాన్ని కోరదాం.